వరలక్ష్మి వ్రతకల్పము. ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీముద్దిశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిష్యదుత్తరపురాణ కల్పోక్త ప్రకారేణ యావశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తదంగత్వేన కలశపూజాం కరిష్యే. కలశేన గంధపుష్పాక్షతైర్యశ్చ కలశస్యోపరిహస్తం నిధాయ. శ్లోకం. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే త్రతస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరాస్యర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేద యథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. ఆయాంతు లక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఏవం కలశపూజాం కుర్యాత్. అదౌ గణాధిపతి పూజాం కుర్యాత్. అనంతరం వరలక్ష్మీ పూజామారభేత్. వరలక్ష్మీ ధ్యానః. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. షోడశోపచార పూజా ప్రారంభః. క్షీరోదధి సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యాయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వం సుప్రీతా భవ సర్వదా. ఆవాహయామి. సూర్యాయుతని భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి శ్వీయతామర పూజితే రత్నసింహాసనం సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యమితే దేవి గృహాన సురపూజితే ఆర్ఘ్యం సమర్పయామి. సువాసితం జలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాన దేవిత్వం సర్వదేవ నమస్కృతే పాద్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే ఆచమనీయం సమర్పయామి. పయోదధిః ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే పంచామృత స్నానం సమర్పయామి. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాన విధు సోదరి శుద్ధోదక స్నానం సమర్పయామి. సురార్చితాంఘ్రి యుగలే దుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి. గృహాన హరివల్లభే వస్త్రయుగ్మం సమర్పయామి. కేయూర కంకణైర్దివ వారనూపురమేఖలా విభూషణాన్య మూల్యాని గృహాన ఋషిపూజితే ఆభరణాన్ని సమర్పయామి. తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహానత్వం శుభప్రదే ఉపవీతం సమర్పయామి. కర్పూరాగరు కస్తూరి గోరోచనాది భిరన్మితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాన్ తండూలాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే అక్షతాన్ సమర్పయామి. మల్లికా జాజి కుసుమైశ్చం పంకైర్వ కులైస్తధాని లోత్పలైశ్చ కల్హారైః పూజయామి. హరిప్రియే పుష్పాన్ని పూజయామి. అధంగ పూజ
चञ्चलायै नमः पादौ पूजयामि, चपलायै नमः जानुनी पूजयामि, पीताम्बरायै नमः ऊरुं पूजयामि, कमलावासिन्यै नमः कटिं पूजयामि, पद्मालयायै नमः नाभिं पूजयामि, मदनमात्रे नमः स्तनौ पूजयामि, कंबुकण्ठ्यै नमः कण्ठं पूजयामि, सुमुखायै नमः मुखं पूजयामि, सुनेत्रायै नमः नेत्रे पूजयामि, रमायै नमः कर्णौ पूजयामि, कमलायै नमः शिरः पूजयामि, श्रीवरलक्ष्म्यै नमः सर्वाण्यंगानि पूजयामि. ध्यानं वन्दे पद्माकरं प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिः युक्तां सदा शक्तिभिः. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ప్రతి నామం ముందు ఓం అని, చివర నమః అని చదవవలను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం స్త్రైణసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః. 108 పేర్లు కంప్లీట్ అయిపోయాయి. వరలక్ష్మీ వ్రతం లక్ష్మీ స్తోత్రం. శ్లోకం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంథకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి తే దేవి శ్రీ వరలక్ష్మీ గృహాణత్వం ధూపం సమర్పయామి. ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితాభవ దీపం సమర్పయామి. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే
నైవేద్యం సమర్పయామి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం. దేవీ విమలం సుమనోహరం పానీయం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. నీరాజనం మయా నీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం. దేవి గృహ్యతాం. విష్ణువల్లభే నీరాజనం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే. వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అథ తోరగ్రంథి పూజ. చేతికి తోరం కట్టుకుంటాం కదండి, దానికి పూజ చేయడం. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. సర్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి. విరూపాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. తోరబంధన మంత్రం అంటే చేతికి తోరం కట్టేటప్పుడు ఇది చదువుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహి మేరమే. ఈ మంత్రం పఠనం చేయుచు తోరణము కట్టుకొనవలెను. వాయన విధి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశ పూపం వాయనం హి ద్విజాతయే. వాయనదాన మంత్రం. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వైదదాతి చ ఇందిరా తారకోభాభ్యా మిందిరాయై నమో నమః. ఇది పూజా విధానం సంపూర్ణం. ఇక్కడితో పూజ కంప్లీట్ అయిపోయింది. అత కథా ప్రారంభ. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కథ. శ్లోకం. కైలాస శిఖరే రమ్యే నానాగణ నిషేవితే మందార విటపి ప్రాంతే నానామణి విభూషితే పాటలాశోక పున్నాఘ ఖర్జూర వకులాన్వితే కుబేర వరుణేంద్రాది దిక్పాలైశ్చ సమావృతే నారదాగస్య వాల్మీకి పరాశర సమావృతే రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం ప్రపచ్చ గౌరీ సంతుష్టా లోకానుగ్రహ కామ్యమా భగవాన్ సర్వలోకేశ సర్వభూహితేరత యద్రహస్య వ్రతం పుణ్యం తదాచక్ష్య మమానఘ. ఈశ్వర్ ఉవాచ. వ్రతానాముత్తమం నామ సర్వసౌభాగ్యకారణం సర్వసంపత్ప్రదం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం. వరలక్ష్మీ వ్రతం నామ వ్రతమస్తి మనోహరం. శుక్లే శ్రావణే మాసే పౌర్ణమ్యా పాంత్యభార్గవే యథా తు నారీ వర్తేత వ్రతే తస్యాః ఫలం శృణు. గౌరీ ఉవాచ. విధినా కేన కర్తవ్యం తత్ర కానామదేవత కయాచారాధిత పూర్వం సాభూత్సం తుష్టమానస. ఈశ్వర్ ఉవాచ. వరలక్ష్మీ వ్రతం పుణ్యం వక్ష్యామి శృణు పార్వతి. కుండినం నామ నగరం సర్వమండలమండితం హేమప్రాకార సంయుక్తం చామీకర గృహోజ్వలం తత్ర బుద్బ్రాహ్మణీ కాచిత్ నామ్నా చారుమతి శ్రుత పతిభక్తిరత సాధ్వీశ్వ శ్రూష్వశుర యోర్ముదా కళావతి విదూషీ సతతం మంజుభాషిణి తస్యాః ప్రసన్నచిత్తాయా లక్ష్మీ స్వప్న గతా తదా. ఏహి కళ్యాణి భద్రంతే వరలక్ష్మీ సమాగత నభోమాసే పూర్ణిమాయాం నాతిక్రాంతే భృగోర్ధినే మత్పూజా తత్ర కర్త వ్యావరం దాస్యామి కాంక్షితం. ఇత్యుక్త్వా వరలక్ష్మీ సాతుష్టా చ పరయా ముదా నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణువక్షస్థలాలయే త్వయా వా లోకితస్సద్యః
సధన్యస్స గుణాన్వితః సశ్లాఘ్యः సకుటుంబీ చ సశూరస్స చ పండితः జన్మాంతర సహస్రేషు కిం మయా కృతం అతస్త్వపాదయుగళం పశ్యామి హరివల్లభే ఏవం స్తుతా సా కమలాదౌతస్యై బహూన్ వరాన్ తతశ్చారుమతి సాధ్వి స్వప్నాదుత్థాయసం భ్రమాత్ తత్సర్వం కథయామాస బంధూనాం పురతస్తథా శ్రుత్వా తు బాంధవాः సర్వే సాధు సాధ్వితి చాబ్రువన్ తథైవ కరవామేతి తదాగమన కాంక్షిణః భాగ్యోదయేన సంప్రాప్తే వరలక్ష్మీ దినే తథా శ్రియః ప్రసన్నహృదయా నిర్మలాశ్చ ప్రవాససః నూతనైస్తండులైః పూర్ణకుంభే చ వటపల్లవైః సాయం చారుమతి ముఖ్యాం చక్రే పూజాం ప్రయత్నతః పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా ఇత్యాది మంత్రైః సకలైరుపచారాన్ యథాక్రమం కృత్వా తు దక్షిణే హస్తే నవసూత్రం దదుః శ్రియః హవిష్యం సంహృతం చైవ వరలక్ష్మ్యైనాన్యవేదయాన్ గంధాధి బిరలం కృత్య సుశీలం వృద్ధభూసురం తస్మై దత్వా వాయనం చ ద్వాదశ పూపసంయుతం తతో దేవి సమీపేతు హవిష్యం తస్మై దత్వా వాయనం చ ద్వాదశ పూపసంయుతం తతో దేవి సమీపేతు హవిష్యం చక్రురంగనా అధలక్ష్మీ ప్రసాదేన ముక్తిమాణిక్యభూషితాః నూపురాక్రాంతచరణా మణికాంచనభూషణాः పుత్రపౌత్రైः పరివృతా ధనధాన్యసమృద్ధిభిः అన్నదానరతా నిత్యం బంధుపోషణతత్పరాः స్వం స్వం సద్మ సమాజగ్ముర్హస్త్యశ్వరథసంకులం అన్యోన్యం కథయామాసుః శ్రుతుం చారుమతి ముఖాత్ ఇదం సత్యం సర్వో భద్రాని పశ్యతి వయం చారుమతి ముఖ్య ఉపబద్ధమనోరథాః పుణ్యచారుమతి ధన్యా భూయో భాగ్యమతి చిరం స్వయం యస్మాన్ మహాలక్ష్మ్యా బోధితం హివ్రతోత్తమం ఇది చారుమతిం సాధ్విం తష్టూత్రయోషితః వరలక్ష్మీ వ్రతం నామ తదాదిభువి విశ్రుతం ఏతత్తే పరమాఖ్యాతం వ్రతానాముత్తమం వ్రతం య ఇదం శృణుయాద్వాపి శ్రావయే ద్వాసమాహితః సిద్ధ్యంతి సర్వకార్యాణి వరలక్ష్మీ ప్రసాదతః ఇది భవిష్యోత్తరపురాణే పార్వతీ పరమేశ్వర సంవాదే వరలక్ష్మీ వ్రత కథ సమాప్తః. ఇప్పటి వరకు చెప్పిందంతా సాంస్క్రిట్లో ఉందండి, అంటే సంస్కృతంలో. ఇప్పుడు తెలుగులో చదువుతాను, వినండి. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లని: మునివరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన దానిని చెప్పెద వినుండు. కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి: దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతంబునర్చి సర్వ సౌఖ్యంబులు పుత్రపౌత్రాదులం గలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబు నానతీయవలయును ననిన పరమేశ్వరుడు ఇట్లనియే: ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తుల కలుగంజేసడి వరలక్ష్మీ వ్రతంబును ఒక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలయుననిన పార్వతీదేవి ఇట్లనియే: ఓ లోకారాధ్య, నీ వానతినిచ్చిన వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు చేయవలేను? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడియే? వీనినెల్ల వివరంబుగా వచింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి: ఓ కాత్యాయిని, వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగా చెప్పగా వినుము.
చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబనునొక పట్టణం గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడియుండెను. అట్టి పట్టణం నందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనుమటిని దేవునితో సమానముగా తలచి ప్రతిదినంబును ఉదయంబునే మేల్కొంచి స్నానం చేసి పుష్పంబులతో పెనిమిటిని పూజించిన పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండును. ఇట్లుండగా ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులనిచ్చెదానని వచించిన చారుమతి దేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగనేని జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషముల వలన మీ పాదదర్శనము కలిగనని పలికెను. మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానము ఉందే. చారుమతి తక్షణంబు నిద్ర మేల్కొంచి ఇంటికి 4 ప్రక్కల చూచి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, నేను కలగంటిని. ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి, మామగారు మొదలైన వాండ్రతో చెప్పిన వారును ఈ స్వప్నం మిగుల ఉత్తమమైనదని, శ్రావణమాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యముగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నంబును విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయము చే శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే గదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయముననే మేల్కొంచి స్నానం చేసి చిత్రవస్త్రంబులం కట్టుకొని చారుమతీదేవి గృహంబునొక ప్రదేశంబునందు గోమయముచే నలికి మండపం ఏర్పరిచి అందుక ఆసనంబు వైచి దానిపై క్రొత్త బియ్యం పోసి మట్టి చిగుళ్ళు మొదలగు పల్లవములచే కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు ఆ స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంబునే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి 9 సూత్రములు గల తోరమును దక్షిణహస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యములను నివేదనము చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లు ఘల్లుమనునొక శబ్దం కలిగెను. అంత కాళ్ళను చూచుకొనిన గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండే చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన ధగధగాయమానముగా మెరుగుచుండ నవరత్న ఖచ్చితంబులైన కంకణములు మొదలగు ఆభరణములుండుట కనిరి. ఇంకను 3వ ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహములెల్లా స్వర్ణమయములై రథగజ తురంగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను తోడ్కొని గృహంబులకు పోవుటకు వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములను, బండ్లను నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిలబడి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయనం దానమిచ్చి దక్షిణ తాంబూలం లొసగి నమస్కారం చేసి యా బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్ష్యాదులను బంధువులతోడెల్లరూ భుజించి తమ కొరకు వచ్చిన కాచుకొని ఉండెడు గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితోనొకరు, ఓహో, చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షమాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగెనని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం నీ వ్రతమును చేయురు. పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనములతో కూడుకొని సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి, ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లా నర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి
సుఖముగా నొందురు. ఈ కథను వినువారలకు చదువువారలకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. సో ఇక్కడితో కథ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మంగళహారతి చూడండి. నేనైతే చదువుతాను, పాడను. కావాలంటే దీనికి సపరేట్గా పాడి వేరే వీడియో పెడతాను. కానీ రమణీ మంగళమనరే కమలాలయకు నిటు సమదకుంజరయానకు సకల సుకృత నిధానకు కమలరిపు బింబాననకు కరకమల భక్తాభిమానకు లలిత పల్లవ పానికి జలధర నిభవేనికి జలజలోచన లోచను రానికి సాధు సుగుణ శ్రేణికి కలుములీనడి మొలక నవ్వుల కలికి తరుణి బోని తలిరు బోనికి రమణీ మంగళమనరే సారసదల నేత్రికి చారుమంగళ గాత్రికి భూరి కరుణాధాత్రికి సర్వవనితా మైత్రికి సకల దురతల విత్రికి క్షీరపారావారపుత్రికి పోషితాశ్రిత లోకకు ధురిత కానన దావకు శేషవాహన జలజలోచన శ్రీకరానంగావలోకకు రమణీ మంగళమనరే. నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రావణ శుక్రవారపు పాట. అయితే ఇందులో మొత్తం ఈ వరలక్ష్మి వ్రతం స్టోరీనే ఉంటుంది, చారుమతి స్టోరీ. కైలాసగిరిలోన కల్పవృక్షము కింద ప్రమదాది గణములు కొలువగాను పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని అడిగే పార్వతప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఏ వ్రతము సంపదల నెలమితోడుతనిచ్చు ఏ వ్రతము పుత్ర పౌత్రాభివృద్ధినొసగు అనుచు పార్వతి ఆహరుని అడుగంగా పరమేశుడి ఈ రీతి పలుకసాగే. జయమంగళం నిత్య శుభమంగళం. కుండినంబని ఏటి పట్నంబు లోపల చారుమతి అని ఏటి చేడే కలదు. అత్తమామల సేవ అతిభక్తితో చేసి పతిభక్తి కలిగుండు భాగ్యశాలి. జయమంగళం నిత్య శుభమంగళం. వనిత స్వప్నమునందు వరలక్ష్మి తాబోయి చారుమతి లెమ్మని చేత చెరచినప్పుడు లేచి తల్లి మీరెవ్వరని నమస్కరించే నా నలినాక్షికి జయమంగళం నిత్య శుభమంగళం. వరలక్ష్మినే నేను వరమూలు ఇచ్చేను మేల్కొనవే చారుమతి మేలుగాను. కొలచినప్పుడు మెచ్చి కోరిన రాజ్యముల్ వరములానిచ్చేటి వరలక్ష్మిని జయమంగళం నిత్య శుభమంగళం. ఏ విధిని పూజను చేయవలెననుచు చారుమతి అడిగను శ్రావ్యముగను. ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏ వారము నాడు ఏ ప్రొద్దున జయమంగళం నిత్య శుభమంగళం. శ్రావణ మాసాన శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకల్వలు తెచ్చి బాగుగా నన్ను నిలిపి భక్తితో పూజించమని చెప్పాను. జయమంగళం నిత్య శుభమంగళం. చారుమతి లేచి ఆ శయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను స్వప్నమున శ్రీ మహాలక్ష్మి చకచక వచ్చి కొల్వమని పల్కేనే కాంతలారా. జయమంగళం నిత్య శుభమంగళం. ఏ విధమున పూజ చేయవలనన్నదో బంధువులు అడిగిరి ప్రేమతోను. ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏ వారము నాడు ఏ ప్రొద్దున శ్రావణ మాసాన శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకల్వలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజింపమని చెప్పాను. జయమంగళం నిత్య శుభమంగళం. అప్పుడు శ్రావణ మాసమది ముందు వచ్చెనని భక్తితో పట్నమును అలంకరించి వన్నెతోరణాలు సన్నజాజులతో చెన్నుగా నగరు శృంగారించిరి. జయమంగళం నిత్య శుభమంగళం. వరలక్ష్మి నోమనుచు వనితలు అందరూ పసుపుతో పట్టుపట్టములు గట్టి పూర్ణపు కుడుములు పాయసాన్నములు అవశ్యముగా నైవేద్యము పెడుదురు. జయమంగళం నిత్య శుభమంగళం. కండిమండిగలు మండిగలు గడుగా నెంచియుండిన కుడుములు ఘనబడలను దండిగా పల్లెల ఖర్జూర ఫలములు విధిగా నైవేద్యములు పెడుదురు. జయమంగళం నిత్య శుభమంగళం. నిండు బిందెలలోను నిర్మలా ఉదకము పుండరీకాక్షునకు వారుపోసి 9 పోగుల తోరమొప్పగ పోసి తల్లికి కడు సంభ్రమునను. జయమంగళం నిత్య శుభమంగళం. వేదవిధుడైనట్టి విప్రుని పిలిపించి గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి జయమంగళం నిత్య శుభమంగళం. 9 పిండి వంటలలోను రయమొప్పగా బ్రాహ్మణునకు పాయసం పెట్టుదురు. జయమంగళం నిత్య శుభమంగళం. శ్రావణ శుక్రవారపు పాట సంపూర్ణం. శ్రీ మహాలక్ష్మి అష్టకం.
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతర్ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాతర్ మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితం. త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నవరదా శుభా. ఇతీంద్రకృత మహాలక్ష్మి అష్టకం స్తవం సంపూర్ణం. ఫలశ్రుతి సర్వసంకటనాశనము ఇష్టకామ్యార్థసిద్ధి ఉద్యోగలాభం రాజభోగం సర్వపాప వినాశనం అష్టైశ్వర్య ప్రాప్తి. ఇవైతే అష్టలక్ష్మి స్తోత్రాలండి. ఇవన్నీ కూడా మొత్తం చదువుకున్న తర్వాత ఫైనల్గా మీరు పాట రూపంలో కూడా పాడుకోవచ్చు. కంప్లీట్ అయిపోతుంది.